కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు పెన్ను పేపర్ బట్టి రాసుకోండి. ఎందుకంటే నేను కూడా నేర్చుకునేదే మీకు చెప్తున్నా. జస్ట్ ఇది నేను చెప్పింది మీరు కూడా రాసుకొని డూప్లికేషన్ చేయండి. సో లీడర్షిప్ అనేది ట్రైనింగ్ అనేది నేను ఇవ్వబోతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. సో ఆర్ యూ లీడర్, ఆర్ యూ ఫాలోవర్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లీడర్ గా ఉంటారా జస్ట్ ఫాలోవర్ గా ఉంటారా? సో ఇక్కడ లీడర్ ఉంటే లక్షణాలు ఏంటంటే, సో మెయిన్ గా కావాల్సింది ఏ పని చేసినా ఏ బిజినెస్ చేసినా ప్రతి ఒక్కరికి డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. సో అలాగా మన వెస్టేజ్ బిజినెస్ లో కూడా సో వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంటు, సో అలాగే షూస్, సో దాంతో పాటు హెయిర్ కటింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇన్షర్ట్ వేయాలి. సో తర్వాత మన వెస్టేజ్ సంబంధించిన టూర్ కిట్ ఏదైతుందో మంచి బ్యాగు, సో ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా 100కి కనీసం మన డ్రెస్ కోడ్, మన బిహేవియర్, మన బ్యాగ్ చూసి కూడా జస్ట్ ఒక 20% బిజినెస్ మన డ్రెస్ కోడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అలా చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. థ్యాంక్ యూ. సో ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ప్లాన్ చెప్తున్నారా, మీ అప్లైని పిలుస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ బిజినెస్ చూసుకుంటే కూడా, ఏ నెట్వర్క్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్లాన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ప్లాన్ అనేది దాంట్లో కూడా మన వెస్టేజ్ బిజినెస్ లో కూడా ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మీకు అందించిన మీ అప్లైన్ దగ్గర జస్ట్ 1 or 2 days లోనే నేర్చుకొని తర్వాత మీరు మన యుద్ధానికి పోయినప్పుడు కత్తి ఎలా అవసరమో మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో కూడా బిజినెస్ ప్లాన్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఇది నేర్చుకోవాలి. సో మీ అప్లైన్ పైన ఆధారపడకూడదు ఫ్రెండ్స్, దయచేసి. ఎందుకు అంటే ఒక రోజు లేదా 2 రోజులు మాత్రమే అతని పైన ఆధారపడి ఇక్కడ 2-3 రోజుల తర్వాత మనం ప్లాట్ఫామ్ ఎంచుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, గ్రూప్ లో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారా? సో స్టూడెంట్స్ ఫ్రెండ్స్, చాలా మంది గ్రూప్ లో మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు లేదా ఇతరులు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు మనం కూడా ఇమీడియట్లీగా దాన్ని రీడ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మందిని చూస్తున్న ఫోటోలు వాళ్ళు ఇతరులు పెట్టినప్పుడు దాన్ని లైక్ కొట్టాలి. సో ఎందుకు చెప్తున్నట్టే, మనం కూడా ఫీల్డ్ చేసినప్పుడు మనం పోస్ట్ చేసినప్పుడు మనల్ని గుర్తిస్తారు, వాళ్ళు కూడా లైక్ కొడతారు. అది ఖచ్చితంగా ఫాలో అప్ అనేది ప్రతి ఒక్కరు గ్రూప్ లో ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాలి. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, గ్రూప్ లో రిప్లై ఇస్తున్నారా అంటే, ఇక్కడ గ్రూప్ లో రిప్లై ఇస్తున్నారంటే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు రిప్లై మనం ఇస్తేనే మనకి ఇంకోరు ఇస్తారు ఫ్రెండ్స్. అలాంటిది మిస్టేక్ చేయకుండా చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ లో ఏ పోస్ట్ పెట్టినా కూడా సో దానికి రిప్లై ఇవ్వకుండా మళ్ళీ ఆ, తర్వాత చూస్తా అనేది ఈ వాయిదాలు వేసుకుంటూ దాని గ్రూప్ లో రిప్లై ఇస్తలేరు. సో దయచేసి గ్రూప్ లో రిప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో నెక్స్ట్ పాయింట్, ఎవరైతే మీ ఫోన్ కి రిప్లై అవుతున్నారో చూసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే, సో మనం ఉదాహరణకు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మన టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ మనం ఫోన్ చేసినప్పుడు మన ఫోన్ కి ఇమీడియట్ గా రిసీవ్డ్ చేసుకొని మనతోటి మాట్లాడిన వ్యక్తితోటి ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఫీల్డ్ చేసినప్పుడు ఇప్పుడు మన కింద టీం ఉంది. సో ఒక 20 మెంబర్స్ మినిమం ఉదాహరణకి, ఆ 20 మెంబర్స్ లో రిప్లై ఇచ్చే వాళ్ళతోటి మాత్రమే ప్రయాణం చేయాలి. ఆ రిప్లై ఇవ్వని వాళ్ళతోటి అక్కడ ప్రయాణం చేసినట్టయితే మనకు సక్సెస్ రాదు, టైం వేస్ట్ ఫ్రెండ్స్. అలాంటి వారితోటి ఆ, అలాంటి వారిని పక్కన పెట్టి సో నెక్స్ట్ అనే పదం ఉంది కదా, సో దాన్ని పట్టుకొని కనుక మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ, మనకు ఇంకొక కొత్త ప్రాస్పెక్టర్ దొరుకుతాడు. కాబట్టి సో ఇలాంటి కాడ టైం వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ అనుకుంటే, టీం ని అంచనా వేయగలగాలి. ఎస్ కరెక్ట్. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ టీం ని అంచనా వేయగలగాలి. మన టీంలో ఉన్న లీడర్స్, సో వాళ్ళందరూ ఏ లీడర్స్, ఆ లీడర్ దగ్గర నుండి మనకు బిజినెస్ ఎంత వస్తుంది, సో ఈ లీడర్ దగ్గర నుండి మనకు బిజినెస్ ఎంత వస్తుంది, ఈ మంత్ కి వచ్చేసి మన టార్గెట్ ఏంది. సో ఇక ఇది అంచనా అనేది వేయగలగాలి. మన పైన మన అప్లైన్ ఉంటారు కాబట్టి, సో ఇక్కడ మనకున్న టార్గెట్ మన అప్లైన్ అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా మనకున్న టీం వాళ్ళతోటి మనం సో ప్రతి నెల 2వ తారీఖు నుండి 30వ తారీఖు లేదా 31వ తారీఖు ఈ మధ్యలో ప్రతి ఒక్క లీడర్కి ఫోన్ చేసి ఆ నీ ఈ మంత్ నీ టార్గెట్ ఏంటి సార్ అనేది ఖచ్చితంగా మనం లీడర్ గా ఉండి వాళ్ళని అడగాలి.
సో అలా అడిగి మన డేట్లు అనేది ఫీల్డ్ విషయానికి వస్తే వాళ్ళకు 1 or 2 డే అన్నట్టుగా వాళ్ళకు డేట్ వైజ్ గా మనం ఫీల్డ్కి వెళ్తే మన టార్గెట్ అనేది ఇక్కడ చేస్తూ చేపేయడమే మన టార్గెట్ అనేది వాళ్ళతోటి ఫుల్ఫిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలా చేస్తే ప్రతి ఒక్క లీడర్ కి సక్సెస్ వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో చూసుకొని వారితోటే ప్రయాణం చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే సో నేనున్న ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎస్ మా అప్లైన్ దగ్గరికి వచ్చేసి 4:30 లేదా మార్నింగ్ 5 గంటల వరకే పోయి షటర్ కొట్టేది నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు. ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే నేను నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. సో నా కోరికలు ఏంటంటే నేను అప్పుడు చెప్పిన లెవెల్లో నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నప్పుడు గోవా టూర్ ఉండే. సో ఆ గోవా టూర్ కు నా టీమ్ తో పాటు నాతో పాటు నా టీమ్ లో ఒక 8 మెంబర్స్ ని నేను గోవా తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజులలో సో టార్గెట్ ఉండేది. సో ఈ టార్గెట్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలి. నేను ఏం చేయాలి చెప్పండి సార్ అని ఆ సార్ని అడిగితే ఆ సార్ చెప్పిన పద్ధతిలో నేను వెళ్ళి సక్సెస్ అయినా. దీన్ని చూసుకొని మొన్న రీసెంట్లీ కూడా థాయిలాండ్ వేసిన ఫ్రెండ్స్. చూడండి, సో ఇంత మంచి అవకాశం ఉన్నది. సో ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో వారితోటి ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. సో ఇక్కడ నేర్చుకోండి. ఆ ఐడి కార్డు ఇచ్చినంత మాత్రాన ఇక్కడ ఐడి తీసుకున్న మాత్రాన వాళ్ళు బిజినెస్ చేస్తారా చేయరా అనేది నథింగ్. సో ఎందుకంటే ఫాలో అప్ చేయడం మన లక్ష్యం కాబట్టి ప్రతి ఒక్కరితోటి మనం ఆ కలిసిమెలిసిగానే ఉండాలి. సో ఒక రోజు వస్తారు ఒక రోజు రారు అనుకుంటే అది మన తప్పది. సో నెక్స్ట్ మనం నేర్చుకోవాలి, మన టీం కు నేర్పియాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనం నేర్చుకుంటేనే మన టీం కు నేర్పగలుగుతాం. ఇక్కడ మన అప్లైన్ పైన మన అప్లైన్ దగ్గర ప్రతి ఒక్క పాయింట్స్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది మెయిన్ గా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతనే మన టీం కు నేర్పగలుగుతాం. అదే మనమే నేర్చుకోలేకపోతే మన టీం కు నేర్పలేం. సో అలాంటప్పుడు మనం ఫెయిల్ అనేది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాం. సో అలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇక్కడ చేస్తూ చేపేయడమే, నేర్చుకున్నదే మనం ఇతరులకు చెప్పడం. సో ఇది మాత్రమే. ఉదాహరణకు సినిమాకు పోయినప్పుడు ఆ ఒక 2:30 గంటల సినిమా చూసినందుకే దాని గంట మనం చూడకుండా చెప్పినట్టు చెప్తాం మనం. సో ఇది కూడా అంతే. జస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఈ వెస్టేజ్ బిజినెస్ మన లైఫ్ ను ఇది చేంజ్ చేస్తుంది కాబట్టి దీనితోటే మనకు లైఫ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రాణం పెట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. లేదు ఇవాళ లేదు రేపు లేదు ఎల్లుండి లేదు అనుకుంటా పోతే మన లైఫ్ కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత తెలిసినా కూడా జీరో. అంటే ఇక్కడ ఎవరైతే నాకు 50,000 రూపాయలు నెలకు కావాలి, నేనేం చేయాలి చెప్పండి సార్ అని అడుగుతారో వారే లీడర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గోల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. సో ఇక్కడ మనకు నెలకు నేను ఏం చేయాలి సార్, నాకు నెలకు 10,000 50,000 20,000 రావాలి అని అడుగుతారు. ఎందుకు అంటే వాళ్ళకు ఆశ ఉన్నది, వాళ్ళకు డబ్బు అనేది కావాలి కాబట్టి వాళ్ళు అడుగుతారు. సో అడిగినప్పుడు సో అలా అడగాలి, మనం మన అప్లైన్ అడగాలి ఫ్రెండ్స్. మన అప్లైన్ మనం అడిగినప్పుడు మన అప్లైన్ మనకు చెప్తాడు. సో ఏ వేలో వెళ్తే మనకు ఆ ఇన్కమ్ వస్తుంది, మన కింద టీం అనేది ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఆ బిల్డ్ చేసుకున్న టీం తోటి మనం ఎట్లా ప్రయాణం చేస్తే మనకి సక్సెస్ వస్తుంది, ఈ ఇన్కమ్ వస్తుంది అనేది వారు చెప్తారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అప్లైన్ పట్టుకొని ఆ అప్లైన్ చదువు వచ్చిందా రాలేదా అనేది కాకుండా ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా లక్షలలో వేలలో తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నీ అప్లైన్ చదువుకోలే కావచ్చు, వెస్టేజ్ బిజినెస్ నీకు పరిచయం చేసిండు కాబట్టి అతనే నీ భగవంతుడు నీ దేవుడు అనుకొని నమ్మి అతను చదువుకోలేదు, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు చదువుకున్న సబ్జెక్టు నువ్వు దీనిపైన పెట్టి నేర్చుకున్నది ఇతరులకు చెప్పు. సో ఇతరులకు చెప్పినప్పుడు నీకు ఆటోమేటిక్ గా నీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో నా అప్లైన్ ఏం చదువుకోలేదు, నా అప్లైన్కి ఏం రాదు, నాకేం చెప్తాడు. సో అది కాదు, నీ అప్లైన్ చదువుకోలేదు కాబట్టి నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు చదువుకునేదే రాసుకొని నువ్వు నేర్చుకునేదే ఇతరులకు చెప్పాలి. సో అదే ఫ్రెండ్స్. సో ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెస్టేజ్ సిస్టమ్ ని డూప్లికేషన్ చేయాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, వెస్టేజ్ సిస్టాన్ని డూప్లికేషన్ నువ్వు నేర్చుకున్న సబ్జెక్టు నువ్వు ఇతరులకు చెప్పండి. మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పండి ఫ్రెండ్స్. ఈ వెస్టేజ్ సిస్టాన్ని డూప్లికేషన్ అలా చేసినప్పుడు, ఎందుకంటే ఇది టీవీలలో వచ్చేది కాదు ఫ్రెండ్స్. ఈ ఈ మన వెస్టేజ్ బిజినెస్ గురించి టీవీలలో వచ్చేది కాదు, పేపర్లలో వచ్చేది కాదు. జస్ట్ మన మౌత్ టు మౌత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సిస్టాన్ని ఇలా డూప్లికేషన్ చేసుకుంటూ పోయినప్పుడు సక్సెస్ అనేది
ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం పని చేయడం కాదు చేయించడం ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉదాహరణకి ఇక్కడ ఏం తీసుకుందామంటే ఆ, ఒక ఒక పల్లెటూరులో చూసుకుంటే అగ్రికల్చర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒక ఎకరం పొలం ఉంది. సో ఆ ఎకరం పొలంలో సో ఒక ఇద్దరం కలిసి పనికి వెళ్తే దాంట్లో పని చేస్తే ఒక 4-5 డేస్ పడుతుంది. అదే ఒకటే రోజు ఒక 5 మెంబర్స్ ఒక్కసారి తీసుకెళ్లి పని చేపియండి ఫ్రెండ్స్, అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అదే మనం చేయడం కాదు చేయించడం. సో మనం ఏదైతే పని చేస్తామో ఆ పని లేట్ అవుతుంది, మనం చేయించడమే. మనం అందుకని అంటున్నాం ఫ్రెండ్స్, దీని ఉదాహరణకి ఏంటంటే మ్యాన్ పవర్ ఇస్ మనీ పవర్. టీం అనేది బిల్డ్ చేసుకుని ఆ టీంని మంచిగా ఫాలో అప్ చేసుకుంటూ మనకున్న టార్గెట్ టీం తోటి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాంటిది దీని మంచి అవకాశం. సో ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ ని ఇష్టపడండి. సో ఈ వెస్టేజ్ బిజినెస్ ని ఇష్టపడండి. మనం చేసే పనిని ఏ పని అయినా కూడా పర్లేదు ఫ్రెండ్స్, మనం ఇష్టంగా చేయండి. సో ఇష్టంగా చేసినప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. సో మనం ఏ పని చేసినా ఇష్టంగా చేసినప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ కావాలి. సో అలా ఇన్స్పైర్ అయ్యి సో ప్రతి ఒక్కరు మన వెంట వచ్చి ఈ రోజు చూస్తున్నారు. దయచేసి మా విలేజ్ లో కూడా చూసుకుంటే నేను చెప్తే చాలా మంది వీళ్ళే ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఆధార్ కార్డులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఒక 10-15 మంది. కానీ నేను ఇవ్వట్లేదు. ఎందుకు అంటే మన విలువ అనేది మనం చెప్పినప్పుడు వినలే కాబట్టి ఇప్పుడు కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, చూద్దాం. సో నెక్స్ట్ ఏడుస్తూ బిజినెస్ చేయకండి. సో ఏడుస్తూ ఈ బిజినెస్ ని చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అప్లైన్ కోసం కాదు, నీ డౌన్లైన్ కోసం కాదు, నీ కోసం నువ్వు బిజినెస్ చేసుకో. నీ లైఫ్ కోసం నువ్వు బిజినెస్ చేయి. నీ కుటుంబం కోసం నీ బిజినెస్ చేయి. ఎందుకంటే నెలకు ఏ పని చేసినా కూడా ఒక ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో ఆ ప్యాకేజీలో 30 రోజులలో ఆ 30 రోజులలో నువ్వు ఒక 10 రోజులు లేదా 1 or 2 డే నువ్వు అక్కడ డ్యూటీకి వెళ్ళకపోతే నీకు ఆ రోజు కట్ ఇయ్యరు. ఇన్కమ్ సోర్స్ అనేది కట్ ఇవ్వరు ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ మన వెస్టేజ్ సిస్టమ్ లో చూసుకుంటే సో ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్. సో ఈ అన్లిమిటెడ్ ఇన్కమ్ లో మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సో సో అలాంటప్పుడే సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే సమయాన్ని కేటాయించకపోవడం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ అనేది మనకి ఎందుకు రాదంటే మన సమయాన్ని కేటాయించకపోవడం. మన సమయానికి మనం ఎవరైనా ఫోన్ చేస్తే మన అప్లైన్ కావచ్చు, మన మెంటర్ కావచ్చు, ఫోన్ చేసినప్పుడు సార్ నాకు సమయం లేదు సార్, మళ్ళీ చేస్తా అంటే ఇక్కడ ఎంత పెద్ద బిజీ. ఈ వెస్టేజ్ సిస్టమ్ లో చూసినట్లయితే కలెక్టర్లు కూడా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ చేస్తున్నారు. మరి మనం అంతా జీరో జీరో ఉన్నాం కాబట్టి మన జీరో లెవెల్ మనకే టైం లేదంటే మరి వారికి ఎలా టైం ఉంటుంది. ఏది ఏ ఏ పని అయినా కూడా ఆ, ఇష్టంగా చేయండి ఫ్రెండ్స్. సో ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైనా కూడా మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సమయాన్ని కేటాయించకపోవడం అనే పదానికి దయచేసి ఎవరు వాడకండి. సో నెక్స్ట్ ఏంటంటే సమయానికి విలువ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ సమయానికి విలువ ఇచ్చినప్పుడు అంటే ఉదాహరణకి ఏంటంటే గడిచిపోయిన కాలం, గడిచిపోయిన వయసు. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు పోతే రావు. జస్ట్ ఇంకొకటి ఏంటంటే మన మాట. ఈ మూడు ఈ మూడు కనుక పోతే రావు. సో ఎందుకంటే మనం బాగున్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం హెల్తీగా ఉన్నప్పుడే, మనం వయసులో ఉన్నప్పుడే ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలి. ఒక పొజిషన్ లో ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉంటేనే ప్రతి ఒక్కరికి అందరు బాగుంటారు. సో సమయానికి విలువ చాలా. మనిషి అనేది ప్రతి ఒక్కరు ఆశాజీవి. సో ఎందుకంటే ఏ నెట్వర్క్ లో చూసుకున్నా కూడా ఎక్కడ సక్సెస్ అనేది లేదు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాయింట్ సార్, వాయిస్ క్లియర్ సార్? హలో సార్, సార్, సార్ వాయిస్ సార్? క్లియర్ సార్, కంటిన్యూ ఓకే చేయండి. సార్, ఓకే. సో ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటంటే మీటింగ్స్ ఫ్రెండ్స్. చూడండి, మీ సక్సెస్ కి సీక్రెట్ మీటింగ్స్. ఎందుకంటే ఈ సక్సెస్ రావాలి అంటే మీటింగ్ అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీటింగ్ అనగానే పరుగు అన్నట్టు రావాలి తప్ప కానీ బరువుగా ఫీల్ కావద్దు. అదే ఆ ఆ సారే వస్తాడు, అదే దేవేంద్ర సార్ వస్తాడు, అదే రమేష్ సార్ వస్తాడు, అదే సామ్రా సార్ వస్తాడు, ఎప్పుడు చెప్పేది వాళ్ళే కదా, మళ్ళీ వీళ్ళే వస్తారు, ఇప్పుడేం పోవాలి, మళ్ళీ మీటింగ్ వస్తా అనేది చాలా రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్జెక్టు ఈ రోజు చెప్పిన సబ్జెక్టు రేపు రాదు కాబట్టి
ప్రతి ఒక్కరు లీడర్ ఒక్కరే కావచ్చు, లేదా ఇంకో పర్సనే కావచ్చు, ఎవరు చెప్పినా కూడా మీటింగ్ అనేది ఖచ్చితంగా ఎన్ని పనులున్నా, ఎంత సమయం ఎక్కడ ఏది ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి కంపల్సరీ మీటింగ్స్ అటెండ్ కావాలి. సో మీరు అటెండ్ అవుతూ మీ కింద ఉన్న లీడర్లను, మీ టీంను కూడా అటెండ్ చేయగలిగితే అట్లాంటప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. సో సో నెక్స్ట్ పాయింట్, నెలకు 1 lakh. ఇక్కడ కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెలకు 1 లక్ష రూపాయలు ఆదాయం కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ నెలకు 1 లక్ష రూపాయలు ఆదాయం తీసుకోవాలన్నప్పుడు మరి ఏం చేయాలి, ఎట్లా వస్తాయి? సో ఇక్కడ కోరిక అనేది ఉంటుంది. సో ఇక్కడ నెలకు 1 లక్ష రూపాయలు, ఒక సొంత ఇల్లు, సొంత కారులో ప్రయాణం. సో నాకంటూ ఒక కోరిక ఉంది, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు 1 లక్ష రూపాయలు కావాలి. సో ఇక్కడ నాకు ఒక సొంత కారు తీసుకోవాలి అనే లక్ష్యం పెట్టుకొని, గోల్ పెట్టుకొని ప్రయాణం చేయండి. అలా చేసినప్పుడు అయితే మన రిలేటివ్లో కానీ, మన విలేజ్లో కానీ, మన సర్కిల్లో కానీ నలుగురిలో గౌరవం వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ ప్రయాణం లేకుండా, ఏ గోల్ లేకుండా కనుక మనం ప్రయాణం చేస్తే అది గుడ్డిగా ప్రయాణం చేసినట్లయితుంది. దానికి అర్థం ఉండదు, టైం వేస్ట్. ఇక్కడ రోజులు గడిచిపోయిన కొద్దీ సక్సెస్ అనేది రాదు. ఎందుకంటే ఆ, ఇప్పుడు 2-3 సంవత్సరాలు చేసిన, 1 year చేసిన వేస్టేజ్ సిస్టంలో నాకు సక్సెస్ రాలేదనేది అలా అంటే ఎవరైనా అంటే అది వండర్ మిస్టేక్ వాళ్ళదే అయితే ఫ్రెండ్స్. ఎందుకంటే సక్సెస్ తీసుకున్న లీడర్స్ చాలా మంది ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాయింట్ అంటే అప్లైన్ ఇచ్చే సలహాలు, ఆయుధాలు. ఎస్, ఇక్కడ మీ అప్లైను సరే సబ్జెక్టు ఉన్నదా లేదా అనేది కాకుండా మీ అప్లైను ఏ పని చెప్తే ఆ పని చేయండి. సో ఉదాహరణకి చదువుతోటి పని లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అప్లైను బావిలో దునుకుమన్నా దునకాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అతనికి తెలుసు సబ్జెక్ట్ ఏంటిదంటే, ఇతని బావిలో నేను దునుకుమంటానా, లాక్కొచ్చే దమ్ము ధైర్యం అతనికి ఉన్నది కాబట్టి ఆ ఖచ్చితంగా మనకు అక్కడ ఆ విషయంలో వెనకాడేది లేదు. ఏ పని చెప్పినా ఆ పని చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మన కోసం మన అప్లైను కొన్ని నెట్వర్క్లో చూసుకుంటే మన కిందున్న డౌన్ లైన్ ఎంత డౌన్ చేస్తే అంత గ్రోతింగ్ వాళ్ళకి వస్తుంది. మన వెస్టేజ్ సిస్టంలో ఇక్కడ మన డౌన్ లైన్ లో ఉన్న లీడర్లను ఎంత లేపుకొస్తే మనకు అంత ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అది మర్చిపోకండి. సో నెక్స్ట్ పాయింట్, మీరు ఫెయిల్ అవుతున్నారంటే అది మీ బలహీనత వల్లే. ఎస్, మనం ఫెయిల్ అవుతున్నాం అంటే దానికి బాధ్యులు ఎవరు కాదు, అది మనమే. సో మనం మనం ఎంచుకునే మార్గం పొద్దున లేచిన కానుండి సాయంత్రం పడుకునే వారికి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క మానవునికి ఉండే సమయం ఒకటే. సో మరి అక్కడ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు? వై? ఇక్కడ మనం ఒకసారి చూసుకోవాలి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మన టైం ఎక్కడెక్కడ పెడుతున్నాం. సో టైం పాస్ చాలా మంది చూస్తున్నాం ఫ్రెండ్స్, అక్కడక్కడ ఆ సినిమాలకు, అక్కడ సెంటర్ల కాడ, డబ్బాల కాడ, అక్కడ ఇక్కడ టైం పాస్ చేసుకుంటూ టైం అనేది వృధా చేస్తున్నారు. అది అలా చేయడం వల్ల సక్సెస్ అనేది రాదు. ఖచ్చితంగా మీకున్న టైం, మీకున్న ఏదైతే సమయం ఉందో అక్కడ ఆ సమయాన్ని కాస్త మీ అప్లై దగ్గర కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ గురించి నేర్చుకోండి, దీని గురించి చర్చ చేయండి. సో గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ చూసుకోండి. సో ఇక్కడ ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఈ వాట్సాప్లు చూస్తే ఉపయోగం రాదు, మనకు డబ్బు అనేది రాదు, మన లైఫ్ అనేది చేంజ్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నేను పని చేస్తున్నా, నా అప్లైన్కి డబ్బు వస్తుంది. ఎస్, చాలా మంది ఈగోగా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ ఈ ఈ వర్డ్ అనేది వండర్ మిస్టేక్. ఈ పదం ఎవరికి కూడా ఆలోచనలో రానియదు ఫ్రెండ్స్. నేను పని చేస్తే నా అప్లైన్కి డబ్బు వస్తుంది. మరి నువ్వు పని చేసినప్పుడు, నీ అప్లైన్కి డబ్బు వచ్చినప్పుడు నీ కింద నీ టీం ఉంటుంది కదా, మరి వాళ్ళు చేసినప్పుడు నీకు కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే ఇది గుడ్డిగా ప్రయాణం చేసి ఏదో అపోహాలు, ఇలాంటి వారితోటి ఉండడం చాలా కష్టం. ఇలాంటి పదం అనేది వాడకూడదు. నీ కోసం నీ కోసం, ఈ బిజినెస్ నీది, ఈ బిజినెస్ నాది అని ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయ్యి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ టీం కోసం, నీ టీంను గెలిపిస్తే నీ టీంకి ఎంత ఇన్కమ్ ఇప్పిస్తే నీకు అంత ఇన్కమ్ వస్తుంది. ఇది ఎవరిది కాదు, ఎవరి బిజినెస్ వారిది. ఈ వెస్టేజ్ సిస్టమ్ నాది, నా బిజినెస్. దీని దీని గౌతమ్ బాల్ని నేనే అనుకొని మీరు ప్రయాణం చేయండి. ఈ సిస్టాన్ని నేనే స్టార్ట్ చేసిన 2004లో నేనే స్టార్ట్ చేసిన. ఇది నా శక్తి, ఇది నా కంపెనీ అని నిన్ను నువ్వు నమ్ముకొని
ఇది నీ బిజినెస్ అనుకొని పని చేయండి ఫ్రెండ్స్. అంతే తప్ప కానీ నేను చేస్తే నా అప్లైన్కి వస్తుంది, నా డౌన్ లైన్కి ఏం వస్తలేదు, నాకేం వస్తలేదు, 200 వచ్చినాయి, 300 వచ్చినాయి, 5,000 10,000, ఇది కాదు. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంత తెలిసినా నాకేం తెలియదు అని నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ఎస్, సబ్జెక్ట్ అనేది ఎంతో కొంత కొంచెం తెలియగానే నాకు అంతా తెలుసు, ఓకే ఓకే సార్ నాకు అంత ఏదైనా విషయం మనం చెప్పనీకి ఫోన్ చేసినప్పుడు మన డౌన్ లైన్కి ఓకే ఓకే సార్ నాకు తెలుసు సార్ నాకు తెలుసు, అది కాదు. ఇక్కడ డియూసిడ్ ఉన్న ఆ, మన రంజిత్ సారే అతనికి ఎంత తెలిసినా నాకేం తెలియదు అంటాడు. సో మనం ఉన్న లెవెల్లో చూసుకుంటే జీరో. వెస్టేజ్ సిస్టంలో ఎంత తెలిసినా నాకేం తెలియదు అనేది ఇక నిత్య విద్యార్థిలాగా ఉండాలి. సో నేర్చుకుంటూ పోవాలి తప్ప కానీ ఇక్కడ నాకు పూర్తి సబ్జెక్ట్ వస్తుంది అనేది అది రాదు, మనం నేర్చుకోలేము అంతా కూడా. సో ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నాకేం తెలియదు అన్నట్టుగా ప్రయత్నించండి. 5 లక్షలు వచ్చినా 10 లక్షలు వచ్చినా రూపీ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎట్లున్నామో అప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు కూడా అలాగనే ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ శక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ వార్డు నేను మొన్న హైదరాబాద్లో మన మీటింగ్ జరిగిన రోజు ఒక సారు క్యాబ్ డ్రైవర్ అట, వాళ్ళ అప్లైన్ కూడా క్యాబ్ డ్రైవర్. సో ఇక్కడ వి- దాదాపుగా ఒక 100 మెంబర్స్ దాకా స్టేజ్ పైన మాట్లాడారు. ఆ ఇరుకుటు అంత జనాలలో నేను ఈ వార్డును చేతిలో రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నా అంటే ఆ శక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు మిమ్మల్ని. ఎస్, నీకు చేసే అంత దమ్ము ధైర్యం నీకుంటే. ఉదాహరణకి ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కాడో ఇద్దరు ఉన్నారు, ఇద్దరిట్లో ఒకడు చెట్టు ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు, పక్కకున్న పర్సన్ ఎక్కువ నీకు సపోర్ట్ గా నేను ఉంటా అన్నప్పుడు అతనిలో ఉన్న ధైర్యం అనేది ఇంకా రెట్టింపు అయ్యానే చెట్టు ఎక్కగలుగుతాడు. కానీ ఆ పర్సన్ ఇద్దరిట్లో ఒక పర్సన్ ఇది నువ్వు ఎక్కలేవు అన్నప్పుడు అతనికి ఉన్న ఆ ధైర్యం కూడా కోల్పోతాడు ఫ్రెండ్స్. ఏం చేసినా కూడా మనం ఏ ఏ మాట మాట్లాడినా ఒక వ్యక్తికి ఇన్స్పైర్ గా ఇంప్రూవ్మెంట్ చేసినట్టుగా పుషింగ్ చేసినట్టుగా ఉండాలి తప్ప కానీ అది వేరే రకంగా ఉండదు ఫ్రెండ్స్. ఆ శక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. నేను కనుక ఆ రోజు కనుక హైదరాబాద్ మీటింగ్ రాకపోతే నాకు ఈ మాట దొరకపోవు. ఈ రోజు చెప్తున్నా ఫ్రెండ్స్, మీటింగ్ 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 అది ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా ఈ రోజు 1000 రూపాయలు పెట్టు. సో ఇక్కడ మనం ఉదాహరణకి ఏంటంటే మన 10 రూపాయలు వెస్టేజ్ సిస్టంలో 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు సంపాదించుకోవాలి ఫ్రెండ్స్. మన 10 మనకనే ఉండాలి, 100 రావాలి అంటే రాదు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ బిజినెస్ నా వ్యాపారం అనుకోవాలి. ఎస్, ధైర్యంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. సో ఇక్కడ అది ఏం చేసినా కూడా ఇది నా వల్ల అవుతుంది, ఏ పని చేసినా కూడా ఇది నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతా. ఫస్ట్ మన పైన మనకు నమ్మకం అనేది ఉండాలి. నిన్ను నువ్వు నమ్ముకో. సో ఇక్కడ నిన్ను నువ్వు నమ్ముకుంటే నీ పైన నీకు ధైర్యం వస్తుంది. సో నువ్వు ఎవరిని నమ్మేది అవసరమే లేదు. మన ఫ్యామిలీలో ఏ పని చేసినా మన ఫ్యామిలీలో మన అమ్మ నాన్న లేదా మన భార్యకైనా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫీల్డ్ పోయినప్పుడు సమయం అంతా ఒక టైంకు రాలేం కాబట్టి ఖచ్చితంగా ఏ పని చేసినా కూడా మన ఫ్యామిలీలో తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో అలా అలా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే మనకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నిలబడాలి, కనబడాలి, వినబడాలి. ఎస్, ఈ వెస్టేజ్ ఈ సిస్టంలో పనిచేసే డ్యూటీ చేసే ప్రతి ఒక్క లీడర్స్ కి ఇక్కడ సక్సెస్ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. లీడర్స్ ఆ, మన పెద్ద లీడర్లు అంటారు 2 to 5 years అంటారు. 2 to 5 years అనేది ఎందుకంటారంటే ఖచ్చితంగా ఈ రోజు ఉదాహరణకి ఏంటంటే ఒక చెట్టు పెట్టినాం, ఆ చెట్టు కనీసం 5 years వరకు మినిమం క్రాప్ అవుతుంది. ఆ క్రాప్ అనంతరం తరతరాలు ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెట్టు పెట్టగానే ఇప్పుడు అంటే ఐడి తీసుకొని అటెండ్ ఐడి తీసుకున్నాం, ఈ 1 month కే నాకు 10,000 కావాలి, 20,000 రావాలి, 30,000 రావాలి. ఎస్, అది రాదు. ఇక్కడ 1 రూపాయి కానుండి స్టార్ట్ అవుతుంది. ఒక 1 రూపీ కానుండి రోజు రోజుకు 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్ అనేది ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్. సో ఉదాహరణకి ఇక్కడ బోరింగ్ ఉంది, ఆ బోరింగ్ కాడికి వాటర్ తీసుకెళ్ళడానికి ఒక క్యాన్ తీసుకెళ్లి దాని కింద పెట్టి మనం కొడితేనే, మనం కష్టపడితేనే ఆ బిందె ఆ క్యాన్ రెండుతుంది. సో అదే ఒక్కసారి మన బోర్ కాడికి వెళ్ళి పైప్ లైన్ వేయండి ఫ్రెండ్స్,
ఎక్కడ కష్టం ఉంది, ఎక్కడ ఈజీగా ఉంది. అంటే ఇక్కడ బోరింగ్ కొట్టే కాడ ఉందామా, జస్ట్ ఒక్కసారి పైప్ లైన్ వేసుకొని పోయినప్పుడల్లా కాలుకు మట్టి అంటకుంటే అఫీషియల్గా ఇట్లా బటన్ నొక్కితే అది పోస్తూనే ఉంటది. ఈ రెండిట్లా ఏది బెస్ట్ అనేది మీరు డిసైడ్ కాండి ఫ్రెండ్స్. కష్టం చేసి క్యాన్ రింపుకొద్దామా, లేదా వాటర్ అక్కడ ఒక్కసారి సైపుని వేసుకొని మన జీవితాంతం హ్యాపీగా కొనసాగిద్దామా అనేది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, అప్లైన్ డౌన్లైన్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ప్రతిరోజు అప్లైన్ మనకు ఫోన్ చేస్తుండంటే నా కోసమే ఫోన్ చేస్తుండు, నాకు ఒక 10 రూపాయలు వస్తాయి, ఈసారి నాకు ఫోన్ చేస్తాను, అతని ఫోన్ నేను లిఫ్ట్ చేయాలి. ఖచ్చితంగా ఎంత పని ఉన్నా కూడా, ఎన్ని పనులున్నా ఎక్కడున్నా కూడా అవన్నీ పక్కకు పెట్టేసి ఫోన్ రాగానే లిఫ్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇద్దరి మధ్యలో ఉండే సమాచార పంపిణీ కమ్యూనికేషన్ అంటారు ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటిదంటే ఖచ్చితంగా మన మధ్యలో ఉండాలి. మన మధ్యలో ఇద్దరి మధ్యలో ఈ కమ్యూనికేషన్ అనేది ఉన్నప్పుడే సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. సో అలా కమ్యూనికేషన్ మిస్ కాకండి. సో సో ఇంకొకటి ఏంటంటే, సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంటే ఇక్కడ మనం కోరుకునేది ఒకటే. ఏ సిస్టంలో కూడా ఈ వెస్టేజ్ సిస్టమ్, ఏ సిస్టంలో చూసుకుంటా ఎక్కడ లేదు, కానీ మన వెస్టేజ్ సిస్టంలో టీము వేరైనప్పుడు కూడా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఆ, మన ఫ్యామిలీ కాబట్టి నాని టీం అనకుండా ప్రతి ఒక్కరు ఓకే సార్ ఓకే అని మంచి పలకరింపు బాగుంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లాస్ట్ ఆఫ్ ఆల్, మనం మనం వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే, వయసు దాటాక అందరి ముందు బతకడానికి మనం సిగ్గుపడాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే, వయసు దాటాక అందరి ముందు సిగ్గుపడాలి. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం హెల్తీగా ఉన్నప్పుడు, మనం వయసు ఉన్నప్పుడే ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకొని ఎంతో కొంత కూడబెట్టుకోవాలి. ఏ క్షణంలో ఎవరికి ఏమైతుందో తెలియట్లేదు ఫ్రెండ్స్. సో ఇలాంటి అవకాశం నాకు ఈరోజు ఇచ్చిన నా అప్లైను, సో గడ్డా రమేష్ అండ్ శ్రీలత గారికి ఇంత మంచి అవకాశం నాకు ఆ, ఇచ్చినందుకు, అలాగే మా మెంటర్ వచ్చేసి లింగాల దేవేందర్ అండ్ స్వరూప గారు వచ్చేసి, సో హరికృష్ణ అండ్ శ్రీలత, శ్రీమ శ్రీ శ్రీలత, అలాగే టిహెచ్ఎస్ ఫౌండర్ అయిన రంజిత్ కుమార్ సార్ గారికి, కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ అండ్ లహర్ మేడం గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు, వాస్తవం చెప్పాలంటే కొంచెం పీపీటీ ద్వారా రావాలి ఫ్రెండ్స్. మొబైల్ ప్రాబ్లం వల్ల నేను పీపీటీ ద్వారా రాలేదు. సో నెక్స్ట్ సెషన్లో ఇంకా మంచిగా ప్రిపేర్ అవుతా. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నా వల్ల నన్ను క్షమిస్తారని నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక్కోసారి చూసుకున్నట్టయితే సక్సెస్ అయిన లీడర్స్ మన మధ్యలో ఉన్నారు. మన టోటల్గా ఎక్కడో కాదు, ఇతర రాష్ట్రాలు కాదు ఫ్రెండ్స్. చూడండి, సో ఇక్కడ మన సక్సెస్ అంటే మా ఫ్రెండ్ వచ్చేసి, సో మా మెంటర్ వచ్చేసి ఇక్కడ లింగాల దేవేంద్ర అండ్ స్వరూప. సో వీళ్ళు చూసుకున్నట్లయితే గతంలో ఒక 17 సంవత్సరాలు మెడికల్ షాప్లో ఒక 10-15 వేలకు జాబ్ చేసి, సో ఇక్కడ వెస్టేజ్ సిస్టాన్ని చూసుకొని టేకాఫ్ చేసి నెలకు ఒక 55,000 నుండి 60,000 మధ్యలో ఇన్కమ్ తీసుకుంటాను ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సక్సెస్ అయిన లీడర్ల గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. సక్సెస్ అనేది ఉన్నదా అనే క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నేను చెప్తున్నా. మన మన టాప్ అప్ లైన్ వచ్చేసి ఆ, కవిత అండ్ మూర్తి సార్కి. సో ఈ రోజు చూసుకుంటే, ఆ రోజు చూసుకుంటే ఈ యొక్క ఫర్టిలైజర్ షాప్లో గుమస్తగా లైవ్ బకెట్ పట్టుకొని పోస్టర్లు అడ్వర్టైజ్మెంట్ కోసం మోరీలకు గోడలకు అతికిచ్చే వ్యక్తి. ఎస్ఎస్సి తెలుగు సబ్జెక్ట్లో ఫెయిల్. అలాంటి వ్యక్తి కూడా ఈ వెస్టేజ్ సిస్టమ్ నమ్మి ఈ రోజు నెలకి 2,93,965 రూపాయలు ఇన్కమ్ అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఒక 10వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తికి ఇంత సాధ్యమైనప్పుడు, మరి ఇక్కడ మనకాడ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. మరి మనకి ఎందుకు వస్తలేదంటే అతనికి ఉన్నది కసి పట్టుదల, మనకు లేదు. మనం కూడా ప్రయాణంలో చేద్దాం, ఆ సక్సెస్ మనకు రావాలని కోరుకుందాం. వాళ్ళ దగ్గర మాటలు వినండి, తెలుసుకోండి. సో నెక్స్ట్ ఇంకొక లీడర్, గ్రేట్ లీడర్, సో హరికృష్ణ అండ్ శ్రవంతి గారు.
సో ఈ సార్ వచ్చేసి ఆ, చాలా టోటల్గా చూసుకుంటే ఈ సార్ కూడా జీరో, చదువు అనేది లేదు. ఒక ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి. సో ఈ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి వెస్టేజ్ సిస్టమ్ని అర్థం చేసుకొని సో ఇక్కడ ఈ రంగంలో ఉన్నందుకు సో ఇప్పుడు నెలకు వచ్చేసి ఈ సార్కు 3,58,343 ఫర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఒక కలెక్టర్ జీతం చూసుకుంటే, ఒక ముఖ్యమంత్రి జీతం చూసుకుంటే ₹1,00,000 ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే ముగ్గురు కలెక్టర్లు, నలుగురు కలెక్టర్లు తీసుకునే అంత ఇన్కమ్ అనేది తీసుకుంటాడు సో హరికృష్ణ సార్. సో ఇక్కడ మన టిహెచ్ఎస్ ఫౌండర్ అయిన రంజిత్ కుమార్ సార్ వచ్చేసి గ్రేట్ లీడర్. సో ఈ రోజు ఆ రోజుల్లో చూసుకుంటే కర్రల మిల్లులో జస్ట్ కూలి రోజుకు ₹50, ₹100 వస్తే బాగుండు, నా కుటుంబం బాగుపడుతుంది, నేను సాదుకోవాలనే అతనికి ఉన్న లక్ష్యంతో ఆ రోజులలో ఆ కూలి పని, కర్రల మిల్లులో కూలి పనికి వెళ్ళిన వ్యక్తి ఈ రోజు చూసుకుంటే మన వెస్టేజ్ సిస్టంలో మనందరం ఉన్నది ఈ రంజిత్ కుమార్ సార్ టీములనే ఉన్నాం ఫ్రెండ్స్. సో ఈ రోజు చూసుకుంటే ₹7,41,005 తీసుకుంటాను ఫ్రెండ్స్. అంటే ఇంచుమించు అతనికి డిఎల్సిపి, ఆ సార్కి డిఎల్సిపి కూడా ఉంది. అంటే నెలకు ఒక 9 నుండి 10 లక్షల రూపాయలు తీసుకుంటుండు ఫ్రెండ్స్. సో ఇంకా సక్సెస్ అనేది ఎక్కడ ఉన్నది అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మాత్రం అక్కడనే ఆగిపోతాం ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు, మనం పిలిస్తేనే ఒక గంట గంటన్నర లోపల మన కాడ ఉండే లీడర్స్ ఈ 1,00,000, 2,00,000, 3,00,000, 10 లక్షలు తీసుకునే ఇన్కమ్ తీసుకునే లీడర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. కస్టమర్ల దగ్గర పోయినప్పుడు, వేరే కొత్త పార్టిసిపేటర్ దగ్గర పోయినప్పుడు కూడా మేము మా టీం లీడర్లు, మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్, మేము ఇగో ఇలాంటి సక్సెస్ అయిన లీడర్ల కింద మేమున్నాం, కాకపోతే ఒకసారి మాట్లాడండి అని మీరు ఫోన్ కల్పించినా మన సార్ మాట్లాడతారు, అక్కడ మనకు బిజినెస్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాక్ ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సో గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ జొన్నల రమేష్, స్టార్ డైరెక్టర్. ఈ మంత్ కంప్లీట్ అయిపోతుంది సార్, 3 months. సో ఈ December 31st కల్లా నా టీంలో నాకు జస్ట్ నేను ఒక 10 lakh రూపీస్ తీసుకుంటూ నా టీంలో ఒక 10 మందికి 1 lakh ఇవ్వాలి. సో నా టీంతో పాటు, నా కార్తో పాటు నా నా టీంలో ఒక 5 కార్లు ఇప్పించాలని మనస్ఫూర్తిగా వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద బెస్ట్ సార్. చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. నిజంగా కొన్ని కొన్ని అంటే మీరు పీపీటీ లేకుండా ఇంత బాగా చెప్పారు మీరు. సో పీపీటీ ఉంటే ఇంకా బాగా చెప్పేవాళ్ళేమో డెఫినెట్ గా. సో ఆల్ ద బెస్ట్ సార్ రమేష్ గారు. సో మంచి లీడర్షిప్ లో ఉన్నారు. మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఈరోజు. మంచి మంచి పాయింట్స్ నిజంగా కనెక్ట్ అయ్యి చాలా మంది లీడర్స్ కి ఇవాళ ఆల్మోస్ట్ 320+ మెంబర్స్ ఉన్నారు. సో డెఫినెట్ గా ఈ సెషన్ మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నానండి. సో కాబట్టి రెగ్యులర్ గా మార్నింగ్ సెషన్ లో అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ తీసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లో మంచి మంచి లీడర్స్ ఎక్సలెంట్ నాలెడ్జ్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ రమేష్ గారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ ఒక్కసారి కాల్స్ తీసుకునే ముందు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి ఒకసారి మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి మోటోతో ముందుకు వెళ్తుందండి. ఎంతో మందికి మనం సపోర్ట్ చేయాలని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఎక్కువ మందికి చేరాలని వెళ్తున్నాం. కాబట్టి సో దీంట్లో మెయిన్ గా ఎక్కువ మంది సపోర్ట్ దొరకాలంటే సోషల్ మీడియా మీ అందరికి తెలుసు. సో ఈ సోషల్ మీడియాలో మనం ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ డియూసిడి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటది. అండ్ మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటది. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఎటువంటి మనం ఏమంటారు కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కాకుండా, సో ఈరోజు మనం ఒక గొప్ప ఏమంటారు ఒక ఛానల్ రన్ చేయగలుగుతున్నాం మీ యొక్క సపోర్టు, మీ యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా. భవిష్యత్తులో ఇంకా చాలా మంచి మంచి చేయబోతున్నాం, గ్యారంటీగా చేస్తాం కూడా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా. ఇవాళ ఒక గుర్తింపు ఉంది మార్కెట్ లో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో భాగంగానే
మనం అద్భుతమైన లీడర్స్ సెషన్స్ ఇస్తున్నారు. నిన్న కూడా మణికంఠ గారు చూశారు, అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు మైండ్ సెట్ గురించి. సో రికార్డ్ అయి ఉంది, ఎక్కువ మంది షేర్ చేయండి, వినండి. సో అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలనేది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మోటో అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాని విధంగా వర్క్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2024 కు విజన్ పెట్టుకున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh ఎర్నర్స్, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ తయారు చేయాలి. దాంతో పాటు ఒక 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని విజన్ తో ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీతో పాటు మీ టీం కూడా పార్టిసిపేట్ చేసి మీరు అందరూ సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ సాటర్డే ఎల్లుండి అద్భుతమైనటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ వరంగల్ లో ఆర్గనైజ్ చేయబడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరు మిస్ కాకండి, లేడీస్ అందరూ. సో మీ టీమ్స్ లో ఉన్న లేడీస్ ని ఎంకరేజ్ చేయండి. జస్ట్ 150 రూపీస్ అండి. ఇందాకే చెప్పారు రమేష్ గారు, మీటింగ్స్ చాలా ముఖ్యమని. సో హైదరాబాద్ మీటింగ్ ఎంత క్రౌడీగా ఉన్నిందో ఆయన కూడా తెలుసు. పాపం బయటే ఉన్నారు, ఆయన హాల్లో లేకుండా గ్రౌండ్ గార్డెన్ లోనే ఉన్నారు. సో అంత ఫుల్ టైట్ గా ఉన్నింది. సో మీటింగ్స్ ఇంపార్టెన్స్ అనేది చాలా ముఖ్యం అండి. అటువంటి ఒక అద్భుతమైన మీటింగ్ మన దగ్గరికి వచ్చింది వరంగల్లో. సో కాబట్టి ప్రతి ఒక్క లీడర్ వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ మందిని మీటింగ్స్ కి అటెండ్ చేయించండి. ఖచ్చితంగా ఆ ఈ బిజినెస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారానే ఇంకా ఎక్కువ సక్సెస్ తీసుకోవచ్చు అనేది అందరికి తెలుసు. బట్ ఆ విధంగా అందరు సపోర్ట్ చేయండి. ఎక్కువ మంది ఉమెన్ ఎంకరేజ్ చేస్తూ ఆ మీటింగ్ లో ప్రజెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కాల్స్ తీసుకున్నాం. సో గుడ్ మార్నింగ్ సార్. రంజీ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. సార్ క్వాలిఫై చేసుకున్నారు. థర్డ్ మంత్ అయిపోయింది సార్. థర్డ్ మంత్ సార్ ఇది. ఎస్ ఎస్. సో ఆల్ ది బెస్ట్ అండి. థర్డ్ మంత్ కంప్లీట్ చేసుకుని లైఫ్ టైం కార్ ఫండ్ తీసుకుంటున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ అండి. ఈరోజు ఏదైతే సెషన్ పరంగా తీసుకున్నారో లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాయింట్స్ అన్ని కూడా ఒకటి దానికోటి సపోర్టింగ్ ఉన్నది. ఎస్పెషల్లీ లాస్ట్ లో ఈ రోజు చాలా మంది ఈ రోజు పని చేయడానికి ఇబ్బంది పడితే రేపు 10 మంది దగ్గర బతకడానికి సిగ్గుపడాలి. సో ఇది 100% రైట్ అండి. చాలా మంది వ్యక్తులు ఇంకా టైం ల్యాగ్ చేస్తారు. సో లీడర్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒకసారి మనం రోజు నేను పోస్ట్ పెడుతుంటాను. మన మెంటర్ మంజునాథ్ గారు, సో 43 లక్షలు తీసుకునే వ్యక్తి, 150 కోట్ల పైన ఆస్తి ఉన్న వ్యక్తి. మీరు చూస్తే ఆయన రెగ్యులర్ గా మీటింగ్స్ ట్రైనింగ్స్ పెడుతున్నారు. చాలా మంది లీడర్స్ ఇప్పుడు కూడా ఎవరో మీటింగ్ అడగాలి చేయాలి అనే ఆలోచనతో ఉంటున్నారు, వెయిట్ చేస్తున్నారు. దయచేసి వెయిట్ చేయొద్దండి. సమయం మన కోసం రాదు, దానికోసం మన రాదు. మణికంఠ గారు కూడా చెప్పడం జరిగింది, వీఆర్ నాట్ ఇన్ ద జాబ్ ఆఫ్ కన్విన్సింగ్ ది పీపుల్, వీఆర్ ఇన్ ద జాబ్ ఆఫ్ చూసింగ్ రైట్ పీపుల్. సో ఇక్కడ మనం ఎవరినో కన్విన్స్ చేసుకుంటూ, ఎవరినో బతిమాలుకుంటూ, ఎవరినో ఇది రిక్వెస్ట్ చేసుకుంటూ కాదండి. ఇక్కడ మనకి మనలాంటి విజన్ ఉన్న మనం చూస్ చేసుకుని వాళ్ళతో పని చేయమని చెప్తుంది తప్ప కాదని అది కాదు. తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సిన మేజర్ విషయం ఏంటంటే, ఇది మన బిజినెస్ అండి. మన బిజినెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలా, ఇంకెవరో పెట్టేది చేసేది కాదండి. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలా. అదే రకంగా మనం చూసుకుంటే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మన సార్ కూడా చెప్పారు, రమేష్ గారు, ఈ బిజినెస్ లో మనం రాత్రి పాయింట్ కూడా 11th పాయింట్ మీరు చూసుకుంటే ఇందులో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. మీటింగ్స్ కోసం, ట్రైనింగ్స్ కోసం, మనం అటెండ్ చేయడం కోసం మనం ఇన్వెస్ట్ చేయాలా, మన టైం ఇన్వెస్ట్ చేయాలి, యూనిఫామ్ కి ఇన్వెస్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటూ అవుతుంది. ఓకేనండి. సో వన్స్ అగైన్ మంచి సెషన్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లేడీస్, గుడ్ మార్నింగ్ అండి. మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, అదే రకంగా స్టార్ అండ్ అబౌట్ లీడర్స్ మీటింగ్స్ రాత్రి పెట్టుకోవడం జరిగింది. నేను జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మేము డిస్కస్ చేసాం. సో ఎవరైతే స్టార్ అండ్ అబౌట్ లీడర్స్ ఉన్నారో, సో రాత్రి చెప్పిన పాయింట్స్ అనేవి టీమ్ షేర్ చేయండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా మనం ఏదైతే మనం అనుకున్నాం, మీ టీంతో మాక్సిమం 48 మెంబర్స్, స్టార్ అంటేనే 48 మెంబర్స్ ప్లస్ తో మేము ఈ జూమ్ మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ అటెండ్ అవ్వగలిగితే డెఫినెట్ గా మనం అనుకున్న డ్రీమ్స్ అని రీచ్ అవుతాం. సో ఇలాంటి ఒక సిస్టమ్ ని మనం అలవాటు చేసుకుందాం. సో అదే రకంగా లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేషన్ తీసుకుంటే షార్ట్లీ మనం మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మెయిన్ వెపన్ ఏంటంటే మీటింగ్స్ అటెండ్ అవ్వడం లేదా మీటింగ్స్ అవ్వడం. సో ఈ రెండు మనకు చేయగలిగితే డెఫినెట్ రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఉమా సార్, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గడ్డం రమేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్.